భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో సాధన జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. కిలోమీటర్ పొడవునా జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల తేదీలు, వాటి ప్రత్యేకతలపై విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని సాధన జూనియర్ కాలేజ్ వస్తున్నాం. ఇక్కడ విద్యార్థులతో మనం మాట్లాడే విషయం ఏంటంటే, స్వతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవానికి మధ్య తేడా ఏంది, మరి దాన్ని ఏ విధంగా జరుపుకుంటాం అనే వాటితో మనం విద్యార్థులతో చర్చించుతున్నాం. దీనిపై విద్యార్థులు మాట్లాడుతున్నారు. స్వతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం, ఎందుకు జరుపుకుంటాం? ఆగస్టు 15 స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. ఇది జరుపుకోవడానికి గల కారణాలు అంటే మనకు బ్రిటిష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ జెండాలో 3 కలర్స్ ఉంటాయి కదా, కాషాయ రంగు సూచిస్తుంది. నెక్స్ట్ వైట్, గ్రీన్ స్వచ్ఛత అంటే
సందర్భంగా ఈరోజు మన విద్యార్థులందరూ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. మన సాధన జూనియర్ కాలేజ్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా జూలూరుపాడులోని మనం వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి అదేవిధంగా సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇందులో మనకి గణతంత్ర దినోత్సవానికి చాలా మధ్య చేసుకోవాల్సి ఉంటుంది. స్వతంత్ర దినోత్సవం అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ల క్రితం మనం పరిపాలించి తర్వాత మనం చాలామంది యోధులు కష్టపడిన ఫలితం ఇది. మనకి 1947లో ఆగస్ట్ 14 నైట్ మనకి రావడం జరిగింది. తర్వాతకి మనం ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే చేసుకోవడం జరిగింది. ఈరోజు 1947లో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఇది రెడ్ ఫోర్ట్లో మనం ఎగరవేస్తాము. ఇది దేశ ప్రధాని చేతుల మీద మనం ఈ యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని ఆలోచిస్తారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం మనం 1950లో జనవరి 26లో జరుపుకుంటాం. ఇది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత మనకి ఏంటంటే మన రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఆ రాజ్యాంగం మనం బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. దానిని మనం 1950లో జనవరి 26లో ఇది దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి చేత మనం ఆవిష్కరిస్తాం. ఇది మనం రాష్ట్రపతి చేత ఇది ఆవిష్కరిస్తాం. అందులో మన విద్యార్థులందరూ కూడా ఈ రెండింటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా ఒక పౌరుల్లాగా మనకి దేశానికి చాలా ఉపయోగపడే వ్యక్తుల్లాగా తయారవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.